అతలాకుతలం చేస్తూ 272 మంది మృతికి కారణమైన ఆకస్మిక వరదలపై 5 నెలల ముందే ప్రమాద గంటికలు మోగాయి. కాట్మాండ్ కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటర్ మౌంటైన్ డెవలప్మెంట్ ఈ ఏడాది మార్చిలోనే హిందూ కుష్ హిమాలయాల్లో హిమానీ నదులు ప్రమాదకర స్థాయిలో కరుగుతున్నాయని 2 నివేదికల ద్వారా హెచ్చరించింది. ICI MOD నివేదిక ప్రకారం 2000వ సంవత్సరం నుంచి హిందూ కుష్ హిమాలయాల్లో మంచు కరిగే వేగం రెట్టింపు అయింది. 1975 నుంచి ఇప్పటి వరకు దాదాపు 27 మీటర్ల మందంపాటి మంచు పొర కరిగిపోయింది. 1990-2020 మధ్య కాలంలో ఈ ప్రాంతంలోని హిమానీ నదులు తమ మొత్తం విస్తీర్ణంలో 12% మంచు నిల్వల్లో 9% కోల్పోయాయి. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని, ఈ ప్రక్రియ తిరిగి పూర్వస్థితికి మళ్లించడం సాధ్యం కాకపోవచ్చని కూడా ఆ నివేదిక స్పష్టం చేసింది. నేపాల్ వరదలకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతున్నప్పటికీ శాస్త్రవేత్తలు కొన్ని అంశాలను ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గతంలో కేవలం మంచు కురిసే 4000 మీటర్ల ఎత్తైన ప్రాంతాల్లో ఇప్పుడు వర్షాలు కురవడం, వేగంగా మంచు కరగడం, ఎత్తైన శిఖరాల నుంచి మంచు రాళ్ల చర్యలు విరిగిపడి నదుల్లో కలవడం వల్లే ఈ ఆకస్మిక వరదలు సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగి నేల వేడెక్కడం మూలంగా కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పెరుగుతోందని ICI MOD నిపుణుడు మహమ్మద్ ఫరూక్ ఆజం పేర్కొన్నారు.